అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను యేసయ్య నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలను మీతో షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. దిస్ ఈజ్ అబౌట్ ద లాస్ట్ సప్పర్, ద న్యూ కావెనెంట్. యేసయ్యను సిలువ వేసే ముందు రాత్రి యేసయ్య అతని డిసైపుల్స్తో ఒక ఆఖరి భోజనం చేయడం కోసం వాళ్ళని పిలిచారు. బట్ వీ నో దట్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ మీల్. విత్ అ సింపుల్ పీస్ ఆఫ్ బ్రెడ్ అండ్ అ కప్ ఆఫ్ వైన్, Jesus introduced something new and something eternal in everybody's life. ఇది మన జీవితంలో ఎంత ప్రభావం కలిగిందో మనకి బాగా తెలుసు. యేసయ్య నా జ్ఞాపకార్థంగా మీరు ఇది చేయండి అని ఎందుకు అన్నారు, మన నమ్మకం ఎలా బలపరిచింది, మనం ఇవాళ చూద్దాం. Let us begin this with a verse. Luke chapter 22 verse 19 and 20. And he took bread, gave thanks, and broke it, gave it to them, saying, This is my body, given for you. Do this in remembrance of me. In the same way, after the supper, he took the cup, saying, This cup is the new covenant in my blood, which is poured out for you. యేసు కొత్త నిబంధనను మనకు ప్రవేశపెట్టారు. ఇది దేవుడు మరియు ఆయన ప్రజల మధ్య ఉన్న శాశ్వతమైన సంబంధం గురించి తెలిపింది మనకి. దిస్ ఇస్ ద ఇటర్నల్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. ఈ నిబంధన మేకులను బలింపజేయడం వరకే కాకుండా యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ త్యాగం మీద ఆధారపడి ఉంది. వీ హ్యావ్ 3 మెయిన్ పాయింట్స్. ఫస్ట్లీ, యేసు తన శరీరాన్ని మన కొరకు అప్పగించారు. యేసు చేతిలో విరిచి ఉన్న రొట్టె ముక్కను శరీరాన్ని సంకేతం. ఇది మన రక్షణ కోసం శిలువ మీద బలింపబడింది. ఇది ఆయన నుండి బలవంతంగా తీసుకున్నది కాదు, ఆయన మన కొరకు స్వతహాగా అప్పగించారు. ఇఫ్ వి లుక్ ఎట్ ఐజయా చాప్టర్ 53 verse 5, but he was pierced for our transgressions, he was crushed for our iniquities, the punishment that brought us peace was on him, and by his wounds we are healed. యేసు తన మీద మన బాధలను, మన పాపాలను మరియు మన శిక్షలను ఆయన స్వీకరించారు. through which we got redemption, forgiveness and peace with God. The second point is, the cup represents the new covenant in his blood. Since the time of Moses, covenants were sealed with the blood of animals. The old covenant given through this law required continuous sacrifice to cover the sin. If we look at Exodus chapter 24 verse 8, Moses then took the blood, sprinkled it on people and said, This is the blood of covenant that the Lord has made with you. But this was only temporary imperfect sacrifice for imperfect people. But then Jesus came in, the Lamb of God, the perfect Lamb of God. His blood did not just cover the sin, but it completely removed it forever. In Hebrews chapter 9:15, For this reason Christ is the mediator of a new covenant, that those who are called may receive the promised eternal inheritance now that he has died as a ransom to set them free from the sins committed under the first covenant. This new covenant is everlasting, built not only on laws but on the faith of Jesus Christ. His blood cleanses us once and for all. The third point is that Jesus said, నా జ్ఞాపకార్థంగా మీరు ఇది చేయండి. యేసయ్య తన ప్రజలను ప్రభువు బల్లలో పాల్గొన్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోమని ఆదేశించారు. ఇది మన విశ్వాసాన్ని పరిశీలించుకోవడానికి, మన హృదయాన్ని శుద్ధిపరచుకోవడానికి మరియు క్రీస్తుతో మళ్ళీ ఒకటిగా అవ్వడానికి ఒక అవకాశం. ద పీస్ ఆఫ్ బ్రెడ్ అండ్ ద కప్ ఆఫ్ వైన్. క్రీస్తు చేసిన కార్యాలు మన మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవడం
మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం, ఆయన కృపలో జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. ఆఖరిగా ద లాస్ట్ సప్పర్ ఒక కొత్త దారి ప్రభావించింది. పాత నిబంధన ముగిసింది. కొత్త నిబంధన మనకు దయ, కృప మరియు రక్షణ, మర్సీ, గ్రేస్ అండ్ సాల్వేషన్ స్థాపించబడింది. కాబట్టి మనం ప్రతిసారి బలలో పాల్గొన్నప్పుడు మనం ఇది కృతజ్ఞతతో మరియు క్రీస్తుపై ఉన్న నూతన విశ్వాసంతో చేయాలి. I would like to conclude this by saying, we live as the people of the new covenant. We are redeemed by grace, empowered by faith, anchored in Christ's love, and walking in His grace. May God bless these words. Praise the Lord. Amen.